2-3 రోజుల నుంచి బీఆర్ఎస్ బీజేపీ కలిసి కుట్రపూర్వకంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన హెచ్యు ల్యాండ్ ఇష్యూస్ లో అబద్ధపు వార్తల్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్తుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా దీన్ని ఖండించి నిజాలేంటో ప్రజలకు తెలియజేయాలి. ఆ హెచ్యు ల్యాండ్ గత 25 సంవత్సరాలుగా హెచ్యు దగ్గర లేదు, తెలంగాణ ప్రభుత్వం దగ్గర లేదు. ఒక ప్రైవేట్ వ్యక్తి బిల్లిరావు అనే వ్యక్తి దగ్గర ఉంటే ఆ బిల్లిరావు దగ్గర నుంచి కొట్లాడి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి సర్కార్. ఈ రోజు అక్కడ 400 ఎకరాలు అంటే కనీసం 30,000 కోట్ల వాల్యూ చేసి ఆ ల్యాండ్ ఇప్పుడు తనకు నెగిటివిటీ వస్తుందని తెలిసిన, తనను ఏమో తిడతారని తెలిసినా కానీ రాబోయే 10 తరాలకు ఉద్యోగ అవకాశాలు ఉండాలంటే అక్కడ డెవలప్మెంట్ జరగాలని గ్రహించిన సీఎం రేవంత్ రెడ్డి గారు తన గురించి ఆలోచించకుండా తెలంగాణ యువత భవిష్యత్తు గురించి ఆలోచించి రాబోయే 10 తరాలకు ఉద్యోగాలు ఉండాలని ఆలోచించి అక్కడ డెవలప్మెంట్ చేయాలని నిర్ణయించుకుర్రు. హెచ్యు ల్యాండ్ రూపాయి ల్యాండ్ కూడా రేవంత్ రెడ్డి ముట్టుకోవడం లేదు. భూములు గవర్నమెంట్ కి గాల్లో నుంచి మెడల్లో నుంచి రావు. ఫ్యూచర్ తరం బాగుండాలి, వాళ్ళకు ఉద్యోగాలు కావాలంటే మనకు భూమి కావాలా. అదే ఈ 400 ఎకరాల భూమి ఎవరికో పోకుండా మన భూమి మనం తీసుకొచ్చి మన పిల్లల కోసం, మన పిల్లల భవిష్యత్తు, వాళ్ళకు ఉద్యోగాలు రావాలని రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చేస్తుంటే కావాల్సి ఇచ్చి ఉద్దేశపూర్వకంగా ప్రజలకు తప్పుడు వార్తలు తెలియజేస్తున్న పార్టీలు బీఆర్ఎస్ బీజేపీ.